హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ సిట్రాన్ బసాల్ట్. సో వెహికల్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు సిట్రాన్ లోగో అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. అండ్ మీకు రీడెడర్ గ్రిల్ వచ్చేసి మీకు ఓపెన్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సేమ్ క్రోమ్ ఇన్సర్ట్స్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్. కింద వచ్చేసి మీకు స్కిట్ పిట్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు హాలోజన్లో ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి మీకు డిఆర్ఎల్స్. ఇది వచ్చేసి ప్యూర్ విజన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఫ్రంట్ నుంచి మీకు చూడడానికి వెహికల్ చాలా స్టైలిష్గా ఇలా ఉంటుంది. ఈ సిట్రాన్ బసాల్ట్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మొత్తం మీకు టోటల్గా 7 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అవి వచ్చేసి 5 నార్మల్ కలర్స్, 2 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్, వైట్ అండ్ గ్రే, రెడ్ అండ్ బ్లాక్ రూఫ్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 4352 mm, విడ్త్ 1765 mm, హైట్ 1593 mm, వీల్ బేస్ వచ్చేసి 2651 mm ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి మీకు 205/60 R16 ఇంచ్ డైమండ్ కట్ అలైవీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు వెంటిలేటెడ్ డిస్క్ ప్రొవైడ్ చేశారు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూస్ చేశారు దీంట్లో. అండ్ ఓఆర్ఎం విషయానికి వస్తే మీకు ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్ఎం ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ విత్ కీతో యాక్సెస్ చేసుకునే విధంగా ఇక్కడ మీకు కీ యాక్సెస్ ఇచ్చారు. అండ్ డోర్ ఓపెనర్ అండ్ సైడ్ వాయిజెస్ చూడొచ్చు. బ్యాక్ వీల్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు ట్విస్ట్ బీమ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఎస్యూవీ స్టైల్లో ఉంటుంది. అండ్ ఆఫ్ నుంచి మీకు కూపే మోడల్ డిజైన్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది వెహికల్. 3D ఎఫెక్ట్ టైల్ లైట్ చూడొచ్చు. ఇక్కడ చూడడానికి చాలా స్టైలిష్ డిజైన్తో ఉంది వెహికల్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రివర్స్ లైట్, బ్రేక్ లైట్ అండ్ పార్కింగ్ లైట్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు సిట్రాన్ లోగో. అండ్ కింద వచ్చేసి మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ 2 పార్కింగ్ సెన్సార్స్, బసాల్ట్ బ్యాచింగ్. ఒకసారి బూట్ స్పేస్ చెక్ చేద్దాం. వెహికల్ వచ్చేసి మీకు 470 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో వస్తుంది వెహికల్. చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంది. పార్సిల్ రే స్టిల్ మీకు స్పేస్ సరిపోకపోతే ఇక్కడ లివర్స్ ఉంటాయి, ఫుల్ చేసి మీరు సీట్ కంప్లీట్గా ఫోల్డ్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంది. కెప్టెన్ అండ్ కో ప్యాసింజర్ ఇద్దరు మాత్రమే ఉంటే సీట్స్ని 60-40 రేంజ్లో స్ప్లిట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసిన తర్వాత మీకు స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు డీఫాగర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. ఒకసారి బ్యాక్ సీట్ కంఫర్ట్ పేమెంట్ చూద్దాం. సో సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత అగైన్ మీకు బ్యాక్ అనేది సరిపోతుంది. డోర్ ఓపెనర్ అండ్ మీకు ఆర్మ్రెస్ట్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. విండో స్విచ్, డోర్ హ్యాండిల్ అండ్ కింద కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. అండ్ 1 వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు స్పీకర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 2 పీపుల్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సెంటర్ ప్యాసింజర్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్, వచ్చేసి మీకు 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. కూర్చున్న తర్వాత మీకు లెగ్ రూమ్ చాలా స్పేసెస్గా ఉంది చూడొచ్చు. అండ్ నీ రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. సో 3 పీపుల్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ చేసి మీకు ఆర్మ్రెస్ట్ కింద ఏసీ వెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మీకు ఛార్జింగ్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. గ్రాబ్ హ్యాండిల్ అండ్ క్యాబిన్లో మీకు లైట్ ప్రొవైడ్ చేశారు.
క్రోమ్ డోర్ ఓపెనర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు విండో స్విచెస్ చూడొచ్చు. ఇక్కడ అన్ని ఆటో ప్రొవైడ్ చేశారు. డోర్ హ్యాండిల్ కింద వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్. సో సీట్ వచ్చేసి మీకు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పైకి పుల్ చేస్తే మీకు హైట్ అడ్జస్ట్ అవుతుంది, కింద పుల్ చేస్తే సీట్ డౌన్ అవుతుంది. అండ్ బ్యాక్ సపోర్ట్ ఇది మీకు కావాల్సిన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు బానెట్ ఓపెనర్, వచ్చేసి మీకు ఫ్యూయల్ డోర్ ఓపెనర్. మీకు స్టీరింగ్ వీల్ పైన సిట్రాన్ లోగో చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మెనూ, ఓకే అండ్ బ్యాక్ బటన్, అండ్ మీకు పైకి కిందకి స్క్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ ఎండ్ చేయడానికి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అసిస్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. క్లస్టర్ వచ్చేసి మీకు అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మీకు పార్కింగ్లో ఉన్న వెహికల్ పార్కింగ్ చూపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి టెంపరేచర్ చూపిస్తుంది. సో ఫ్యూయల్ గేజ్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ వచ్చేసి మీకు వెహికల్ టెంపరేచర్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మెనూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్ అండ్ యూజర్ సెట్టింగ్స్, చెక్ 3 అలర్ట్స్ అండ్ మెయింటెనెన్స్ చూపిస్తుంది ఇక్కడ. సో చూడొచ్చు. అండ్ మీకు బ్యాక్ కావాలంటే ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్ చూడొచ్చు, చాలా స్టైలిష్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు చాలా సింపుల్గా ప్రొవైడ్ చేశారు. సో రేడియో, ఫోన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ డివైస్ లిస్ట్ అండ్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ వచ్చేసి మీకు సెట్టింగ్స్లో జనరల్ అండ్ డిస్ప్లే, ఫోన్, ఆడియో, క్లాక్, వెహికల్ ఈ ఆప్షన్ చూడొచ్చు. సో జనరల్లో మీకు లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ సెట్, అబౌట్ అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సో ఇంత చాలా సింపుల్గా ఉంది. ఆప్షన్స్ కూడా ఏం లేవు. సో కింద వచ్చేసి మీకు ఏసీ వెంట్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్తో చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది మొత్తం. ఏసీలో మీకు ఆప్షన్స్ వచ్చేసి మీకు ఆటో ప్రొవైడ్ చేశారు, మ్యాక్స్ ఏసీ, ఏసీ ఆఫ్ అండ్ ఆన్. అండ్ కింద వచ్చేసి మీకు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టుగా. అండ్ మీకు నీస్ కావాలా, లెగ్స్ కావాలా, ఎలా కావాలో ఎలా టెంపరేచర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసి మీకు యూఎస్బీ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీకు 4 ఇండికేటర్స్. ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ని హోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీకు స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు ఇక్కడ. జనరల్గా ఏమైనా వ్యాలెట్ కానీ ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు, కీస్ కానీ ఏదైనా. పార్కింగ్, రివర్స్ అండ్ న్యూట్రల్ ఇక్కడ ఇచ్చారు. అండ్ మీరు గేర్స్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ మీకు స్పీడ్ తగ్గట్టుగా. సో ఇక్కడ వచ్చేసి మీకు చిన్న స్టోరేజ్ స్పేస్, కీస్ పెట్టుకోవడానికి అండ్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్ రెస్ట్ కింద చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు గ్లో బాక్స్ వచ్చేసి మీకు డీప్ ఇన్సెట్ ఇచ్చారు. సో డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ఆటో డిమ్మింగ్ ఎయిర్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీకు సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు క్యాబిన్ లైట్, కీ వచ్చేసి సిట్రాన్ లోగోతో ఫోల్డింగ్ కీ ప్రొవైడ్ చేశారు. మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు లాక్ అండ్ అన్లాక్ ప్రొవైడ్ చేశారు. సో కీ చాలా సింపుల్గా ఇలా ఉంటుంది. ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఫ్యూటెక్ 82 MT వచ్చేసి మీకు మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 115 న్యూటన్ మీటర్. ఇంజిన్ అవుట్పుట్ వచ్చేసి PS 82 ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి మీకు 18 km/లీటర్ వస్తుంది. ఇది వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సెకండ్ వన్ ఫ్యూటెక్ MT, ఇది వచ్చేసి మీకు 1199 cc వస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 190 న్యూటన్ మీటర్, మ్యాక్సిమం పవర్ వచ్చేసి 110 bhp అండ్ మైలేజ్ వచ్చేసి మీకు 19.5 వరకు క్లైమ్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్. థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూటెక్ 80, ఇది వచ్చేసి మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 205 న్యూటన్ మీటర్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 18.7 వరకు క్లైమ్ చేస్తుంది పర్ లీటర్. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఈ వెహికల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.